ఆయన అలిసిపోయాడు, ఒక భక్తుడు అలిసిపోయి ఆయన ప్రయాణంలో దారి పక్కన బదరీ వృక్షం కింద సేద తీరుతుంటే దేవుని దూత వెళ్ళి ఆయనతో మాట్లాడుతుంది, బాబు లేగో, అయ్యా నా వల్ల కాదయ్యా బాబు, నీ పడుకుంటానయ్యా, నాకు బలం లేదయ్యా, నాకు అలిసిపోయిన చాలేలే అని చెప్పి అతనిని బలపరిచి అతనికి నీరిచ్చి అతనికి అప్పాలు పెట్టి తిరిగి బలముతో నింపి 40 రాత్రింబవళ్ళు సుదీర్ఘమైన ప్రయాణం చేయగలిగిన కృప దేవుడిచ్చాడు. మనకి దేవుని బలం ఎప్పుడు తెలిసిందో తెలుసా? బలహీనతలోనే. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నేను బలహీనతలో ఉన్నప్పుడే కదా నీ బలం నాకు కనపడేది. నేనెప్పుడు బలవంతుణ్ణో నేనప్పుడే బలహీనుణ్ణి, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. అందుకనే మనము ఏం చేయాలో తెలుసా? దేవుని ఎదుట బలమును